హలో ఆల్, మనం లాస్ట్ వీడియోలో స్క్వేర్ నెంబర్ ప్యాటర్న్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నెంబర్ ప్యాటర్న్ గురించి చూద్దాం. సో లాస్ట్ వీడియో ఎవరన్నా చూడకపోతే కంపల్సరీగా చూడండి. దాంట్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశా. నెస్టెడ్ లూప్స్ ఎలా వాడతాము, లాజిక్ ఎలా బిల్డ్ చేస్తాం, ప్యాటర్న్స్ కి మొత్తం క్లియర్గా చెప్పాను. కంపల్సరీగా చూడండి, లేకపోతే ఈ వీడియో అర్థం అవుతుంది. సో మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు లాజిక్ ఎలా ఫామ్ చేసుకోవాలి. సో మీకు ఎప్పుడైతే 2 డైమెన్షనల్ డేటా ఉందనుకోండి, బ్లైండ్ గా మనం ఏం చేయాలి, నెస్టెడ్ లూప్ వాడుకోవాలి. ఓకే, సో ఇంతవరకు ఎవరైనా రాస్తారు. సో కాలము ఇన్ రేంజ్ ఇంతవరకు రాస్తారు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిది, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. సో మనకి రోస్ 5 ఉన్నాయి, కాలమ్స్ కూడా 5 ఉన్నాయి. సో మనం 1 to 6 ఇచ్చుకోవచ్చు. ఇది ఫస్ట్ బేస్ లాజిక్. సో దీని తర్వాత నెంబర్స్ అనేవి ప్రింట్ చేయాలి. సో ఆ నెంబర్స్ ఎలా ప్రింట్ వెళ్తున్నాయి అనేది మీరు క్లియర్గా గమనించాలి. సో ఇక్కడ ఫస్ట్ రోలో ఒక నెంబర్ ప్రింట్ అవుతుంది, సెకండ్ రోలో 2 నెంబర్స్, థర్డ్ రోలో 3 నెంబర్స్. సో ఇక్కడ మనకి ఎండ్ పాయింట్ అనేది దేన్ని బట్టి డిసైడ్ అవుతుంది, రోని బట్టి డిసైడ్ అవుతుంది. సో ఒక రో అంటే ఒకటి, ఫస్ట్ రోలో ఒకటి, సెకండ్ రోలో 2 అలా ప్రింట్ అవుతుంది. సో మనకి ఎండ్ కండిషన్ అనేది ఇక్కడ రోని బట్టి చేయాలి. సో రో ఇచ్చామనుకోండి, ఫస్ట్ రో అప్పుడు రో. సో ఇక్కడ జస్ట్ రో అని ఇస్తే రో ఫస్ట్ 1 అయింది. సో 1 ఇంక్లూడ్ చేయదు. సో మనం రో ప్లస్ 1 అని ఇవ్వాలి. సో మీకు స్టాప్ వాల్యూ ఇంక్లూడ్ చేయదు కాబట్టి ఏం ప్రింట్ అవ్వదు, జస్ట్ రో అని ఇస్తే. సో రో ప్లస్ 1 ఇచ్చారనుకోండి, సో 2 అయ్యింది. సో అంటే 1 ప్రింట్ అయ్యింది, అంటే ఒకసారి రిపీట్ అయ్యింది. సో 2 కన్సిడర్ చేయదు. సో ఇది ఇంపార్టెంట్. ఈ లాజిక్ ని బిల్డ్ చేసుకోగలిగితే చాలు. సో మళ్ళీ దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంది, సో మనం దేన్ని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ దేన్ని ప్రింట్ చేయాలి, కాలమ్ని ప్రింట్ చేయాలా, రోని ప్రింట్ చేయాలా? కాలమ్నే ప్రింట్ చేయాలి. ఎందుకంటే రో వాల్యూ అనేది ఈ ఎంటైర్ ఇన్నర్ లూప్ లో సేమ్ ఉంటది కాబట్టి మనకి ఇక్కడ సేమ్ ఉండట్లా. సో 1 2 3, సో కాలం ఎంత ఉందో ఆ వాల్యూస్ అన్ని ఉంటున్నాయి. సో మనం మస్ట్ అండ్ షుడ్ గా కాలమ్నే ప్రింట్ చేయాలి. రోని ప్రింట్ చేస్తే సేమ్ వాల్యూస్ వస్తుంది. ఎడ 1 వస్తుంది, ఎడ 1 1 అన్ని. ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. ఇంతకుముందు చూసిన వీడియోలో లాగానే వస్తాయి. సో ఇవి కానీ డిసైడ్ చేయగలిగారు అనుకోండి, మీకు ప్రోగ్రామ్ ఈజీగా అయిపోయింది. సో ప్రతి నెంబర్ తర్వాత మనం స్పేస్ కూడా ఇచ్చుకోవాలి. సో ఇది మీకు తెలుసు కదా. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ప్రింట్ న్యూ లైన్ ఇవ్వాలి. సేమ్ ఏ ప్యాటర్న్ అయినా. సో మనం క్విక్గా డీబగ్ చేద్దాం. సో డీబగ్ చేస్తే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో స్టెప్ ఓవర్ కొట్టండి, రో 1 అయింది. సో ఇప్పుడు కాలం 1 అయింది. సో ఇక్కడ మనకి ప్రింట్ అవ్వాల్సిన నెంబర్స్ రో ఎంత ఉంటే అన్ని ప్రింట్ అవ్వాలి. సో అందుకని మనం దాంతో ఎండ్ చేస్తున్నాం కాలంని. అంటే ఆ రేంజ్ ఫంక్షన్ లో అది ఎండ్ గా ఇస్తున్నాం, అంటే స్టాప్ వాల్యూగా ఇస్తున్నాం. సో ఇప్పుడు రో 1 అయింది, కాలం 1 అయింది. సో మనకి 1 ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడు ఏంది, 2 ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి మనకి ఆ కండిషన్ ఫాల్స్ అయింది. డైరెక్ట్ గా న్యూ లైన్కి వచ్చింది. చూడండి, మీరు కన్సోల్లోకి వెళ్తే 1 ప్రింట్ అయింది. సో నేను స్టెప్ ఓవర్ కొడితే న్యూ లైన్కి కూడా వచ్చింది. సో ఇప్పుడు ఏం జరిగింది, నెక్స్ట్ రో 2 అయింది. సో 2 అయినప్పుడు ఇప్పుడు ఏంది, కండిషన్ అనేది 2 ప్రింట్ అవ్వాలి. అందుకనే మనం ఈ ఎండ్కి ఇది ఇచ్చాం. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ కండిషన్. సో మీరు చూస్తే కాలం 1 అయింది, మళ్ళీ ఇప్పుడు కాలం 2 అయింది. సో మనకి 2 ప్రింట్ అయినాయి, కన్సోల్లో మీరు చూస్తే ప్రింట్ అయినాయి. సో ఇప్పుడు ఏంది, కండిషన్ ఫాల్స్ అయింది కదా, న్యూ లైన్కి తీసుకెళ్ళింది. సో ఇలా సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతా ఉంటుంది చూడండి. ఓకే, సో ఇప్పుడు మనకేంది, రో అనేది 5 అయింది. సో ఆల్రెడీ మనకి ప్రింట్ అయినాయి చూడండి. సో ఇప్పుడు 5th రోకి వచ్చాము. సో ఇక్కడ కూడా 1 2 3 4 5 ప్రింట్ అవుతా ఉన్నాయి చూడండి. సో ప్రింట్ అయినాయి. సో దాని తర్వాత కర్సర్ న్యూ లైన్కి వెళ్ళిద్ది. సో ఇక్కడ న్యూ లైన్ రాకూడదు అనుకుంటే ఇంతకుముందు ప్రోగ్రామ్ లో రాసాం కదా. సో అలానే మనం కండిషన్ పెట్టుకుంటే మీకు న్యూ లైన్ కూడా ఉండదు. సో ఏంటిది ఇక్కడ కండిషన్ మనకు తెలుసు కదా, ఇఫ్ రో నాట్ ఈక్వల్ టు 5 అని ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి న్యూ లైన్ అవసరం లేదు. 5 అయితేనే న్యూ లైన్ అవసరం లేదు, తర్వాత డేటా లేదు కాబట్టి. సో ఇప్పుడు మనం క్విక్గా రన్ చేసుకుంటే మీకు న్యూ లైన్ ఉండదు చూడండి. సో మనకు కావాల్సిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది, న్యూ లైన్ లేదు. సో ఇలా మనం ఈజీగా రాసేయచ్చు. సో బేసిక్ అనేది, లాజిక్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడైతే మనకి 2 డైమెన్షనల్ డేటా ఉంటే అక్కడ మనం నెస్టెడ్ లూప్స్ వాడాలి.
ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అనేది ఇక్కడ డిసైడ్ అవుతాం. ఇది రోని రిప్రజెంట్ చేసిద్ది, ఇది కాలమ్ రిప్రజెంట్ చేసిద్ది. సో ఎక్కడ స్టాప్ అవ్వాలనేది ఆ రోస్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. ఏది ప్రింట్ అవ్వాలనేది కూడా మీకు ఇచ్చిన డేటాని బట్టి డిసైడ్ అవ్వాలి. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ గురించి. సో మీరేం చేస్తారంటే సేమ్ దీన్నే స్టార్స్కి రాయండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇదండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ని రికమెండ్ చేయండి, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ గురించి చూద్దాం.